ఈ వీడియోలో మనం వై అనే క్వెషన్ వర్డ్‌ని ఉపయోగించి డస్ నాట్ మరియు హావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్స్‌తో క్వెషన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి నేర్చుకుందాము. యూసేజ్ వచ్చి ఒక పనిని ఎందుకు చేయకూడదు అని ప్రశ్నలు అడగటానికి ఈ విధమైన సెంటెన్సెస్‌ని ఉపయోగిస్తూ ఉంటాము. ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే వై ప్లస్ డజంట్, డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుందన్నమాట. ప్లస్ సబ్జెక్టు ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. వై ఇది ఒక క్వెషన్ వర్డ్. వై అంటే ఎందుకు అని అర్థము. ప్లస్ డజంట్, డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుందన్నమాట. ఇది ఒక హెల్పింగ్ వెర్బ్, సహాయక క్రియ. ప్లస్ సబ్జెక్టు హీ, షీ, ఇట్, రామ, సీత. ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డజంట్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ హ్యావ్ టు ఇదొక హెల్పింగ్ వెర్బ్, సహాయక క్రియ అన్నమాట. ప్లస్ వెర్బ్ వన్, ఈ వెర్బ్ వన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్, ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే బైట్ ఖర్చుట, కాల్ పిలుచుట, డూ చేయుట, ఎర్న్ సంపాదించుట, సే చెప్పుట. ఈ విధంగా వెర్బ్ వన్ యొక్క ఫామ్ అయితే ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. వై డజంట్ హీ హ్యావ్ టు సే సారీ టు యూ, అతను నీకు ఎందుకు సారీ చెప్పకూడదు. వై డజంట్ షీ హ్యావ్ టు టాక్ టు యూ, ఆమె ఎందుకు నీతో మాట్లాడకూడదు. వై డజంట్ ఇట్ హ్యావ్ టు కమ్ దేర్, అది లేక ఇది ఎందుకు అక్కడకు రాకూడదు. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా రాయాలి, ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.